పడేవారు ఉండరనే రీతిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. 2019-2024 మధ్యకాలంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ద్వారంపూడి చేసిన దందాలు, మరోవైపు తన అకృత్యాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కక్షపూరిత దాడులు. ఇది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్టైల్. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని బియ్యం, గంజాయి అక్రమంగా ఎగుమతి చేశారని ద్వారంపూడిపై ఆరోపణలున్నాయి. వీటన్నిటిని ప్రశ్నించిన జనసేన నాయకులపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారు ద్వారంపూడి. తన అనుచరులతో జనసేన కార్యకర్తలపై అలాగే వీర మహిళలపై కూడా దాడులు చేయించారు. తమ పార్టీ క్యాడర్పై జరిగిన దాడుల్ని ఖండించిన పవన్ కళ్యాణ్పై కూడా అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు ద్వారంపూడి. మాటలతో అంటే నోటితో చెప్పలేని విధంగా పక్కన మహిళలున్నా కూడా అసభ్య పదజాలంతో విరుచుకుపడిన పరిస్థితి. సో అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు వెదజల్లి ఎలాగైనా గెలిచేద్దామనుకున్న ద్వారంపూడికి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. జగన్ను అడ్డుపెట్టుకుని ద్వారంపూడి చేసిన కృత్యాలకు ఫలితం అనుభవించే టైం దగ్గర పడింది అంటూ ఉన్నారు జనసేన నాయకులు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన దారుణాలు, అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ద్వారంపూడి అనుచరులు రూల్స్ను పక్కన పెట్టి చేసిన అసాంఘిక కార్యకలాపాలు ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్లా సూరిబాబు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టాడు. అనుమతులు లేకపోయినా ద్వారంపూడి అనుచరుడు కాబట్టి ఇన్నాళ్లు చూస్తూ ఉండిపోయారు అధికారులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ అక్రమ నిర్మాణాన్ని కాకినాడ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. దీంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కోపం వచ్చింది. వెంటనే కాకినాడ కార్పొరేషన్ అధికారులపై చిందులు తొక్కారు. ఆ విజువల్సే మనం చూస్తూ ఉన్నాం. ద్వారంపూడిని వాళ్ళంతా లెక్క చేయలేదు సరికదా, తమదైన స్టైల్లో అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. కట్టడం అక్రమమని తెలిసి కూడా తన అనుచరుడికి మద్దతిచ్చిన ద్వారంపూడి నిర్వాకాన్ని చూసి కాకినాడ ప్రజలు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఆయన ఒక మంత్రి కాదు, కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే సీఎంలా ఈ 5 ఏళ్ల పాటు వ్యవహరించారు అనే పేరుంది ఆయనకి. గతంలో పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడినందుకు వీర మహిళలు, జన సైనికులు నిరసన తెలపడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళితే ఆనాడు వీర మహిళలపై అలాగే జన సైనికులపై జరిగిన దాడిని ఎవరు కూడా మర్చిపోలేరు. అప్పుడు ఢిల్లీలో ఉన్నారు పవన్ కళ్యాణ్. సో అక్కడి నుంచి ఆయన రెస్పాండ్ అయ్యారు. నేను కాకినాడలో అడుగు పెట్టాల్సి ఉంటుంది, ద్వారంపూడిని పద్ధతి మార్చుకోకపోతే అని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వారాహి యాత్రలో కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలని ఒక్కొక్కటి కూడా బయటపెట్టిన పరిస్థితి. అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా నేను ఓడిస్తాను అని చెప్పి ఆయన శపథం చేశారు. అండ్ ఆయన కోరుకున్నట్టుగానే ఆయన పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఓడించడానికి ఇంకా మంచి అవకాశం ఆయనకి, కాకినాడ పక్కనే కాబట్టి పిఠాపురం. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, ముద్రగడ పద్మనాభం కానీ ఎవరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడ 70,000కు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచిన పరిస్థితి. ఇది వాళ్లకు మింగుడు పడలేదు. ఎందుకంటే అధికారం ఉన్నంతకాలం వాళ్ళు చేయాల్సింది చేశారు. దందాలు, డబ్బు సంపాదించుకోవడం ఇది మాత్రమే కాదు, ప్రతిపక్షాలు ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడడం. సందీప్ పంచకర్ల, సుంకర కృష్ణవేణి, గంటా స్వరూప, ఇంకా మానస, ఇలాంటి వాళ్ళందరి మీద, జనసేన క్యాడర్ మీద అందరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు బ్లేడ్లతో అలాగే ఐరన్ రాడ్స్తో ఇంకా చాలా చెప్పుకోవడానికి ఇబ్బందికరమైన భాషలో వాళ్ళని తిట్టి ఇబ్బంది పెట్టి ఆనాటి కాలంలో వాళ్ళ అరాచకాలు చేసిన పరిస్థితి. జన సైనికులు ఇదే ఆరోపణలు చేశారు. తాజాగా గవర్నమెంట్ మారింది. ఇక ద్వారంపూడి అక్రమాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ద్వారంపూడి ముఖ్య అనుచరుడు అనుమతులు లేకుండా కట్టిన బిల్డింగ్స్ని కాకినాడ కార్పొరేషన్ అధికారులు ఈ ఉదయం కూల్చేశారు. ఆ విజువల్స్ అక్కడికి మనం చూస్తూ ఉన్నాం ఒక బాక్స్లో. సో వెంటనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోపం వచ్చింది. అక్కడికి హుటాహుటిని వచ్చారు. కానీ ఆయన ఎమ్మెల్యే కాదు, వైసీపీ అధికారంలో కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ మాట వినలేదు. అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఉప్పాడ తీరం నుంచి పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం అక్కడ వారాహి సభ నిర్వహించబోతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉప్పాడకి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆ వస్తున్న దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి కిషోర్ అక్కడే ఉన్నారు. కిషోర్తో పాటు జనసేన నాయకులు చాలామంది అక్కడ ఉన్నారు. కిషోర్,
థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పిఠాపురం నియోజకవర్గం ఉప్పడ యూపల్లి మండలం ఉప్పడ మండలంలో ఉన్నారు. ఇక్కడ జనసేనతో పాటు మనతో మాట్లాడేందుకు కొమ్మల బాబు గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారు, అలాగే జనసేనకి సంబంధించినటువంటి ప్రతిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సార్ చెప్పండి. అంటే నిన్న జరిగినటువంటి చంద్రశేఖర్ రెడ్డి పైన జరిగిన ఏదైతే అడ్డుగుల ప్రయత్నం చేస్తారో దానిపైన చెప్తారా? ఏంటంటే అక్కడ ఉన్న నివాసానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి స్వయంగా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అతని మీద ఇంటిపైన అధికారులు నియంత్రిత పాలన చేశారని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించడం ఏ విధంగా చూడొచ్చు? పన్నడుగా అధికారంలో ఉండి అక్రమ కట్టడాలు, అవినీతి వ్యాపారులకు, భూ కబ్జాలకు, భూ దందాలకు పాల్పడినటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మరి పీడిఎస్ గోదాముల్లో మొన్న గారు ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి తనిఖీలు చేసినప్పుడు మరి 13,000 పైచిలుకు టన్నులు బియ్యం పట్టుబడ్డాయంటే మరి గత ప్రభుత్వం ఎంత దారుణంగా పేదలు తినేటువంటి బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు, ఇతర దేశాలకు పట్టుకుపోతా ఉన్నారంటే చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం. పేదల పొట్టగొట్టి వారు జేబులు నింపుకుని వారు వ్యాపారాలు చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న ఏదైతే గత ప్రభుత్వంలో అన్యాయంగా, అక్రమంగా ఏ విధమైనటువంటి పేపర్స్ కానీ అనుమతులు లేనటువంటి కట్టడాన్ని అధికారులు ఆల్రెడీ నోటీస్ ఇచ్చి తీయన్నప్పటికీ తీయకపోతే అధికారులు వెళ్ళి దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే యథావిధిగా ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నామని ఫీల్ అవుతారో ఏంటో చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ముమ్మాటికి తప్పు. అధికారుల్ని వారి యొక్క అనుచర వర్గంతో బేభత్సం సృష్టించి అధికారులు కొట్టడం ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే ఏ విధంగా అయినా పనిచేయొచ్చు. నిన్న పవన్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో అమ్మాయిలు పెద్ద ఎత్తున అవుతా ఉన్నారు. 30,000 పైచీలకు అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. ఏ ఒక్క అమ్మాయిని ట్రేస్ వెనక రప్పించబోయిన గత ప్రభుత్వం సిగ్గుపడాలి. పవన్ కళ్యాణ్ గారు స్పందించి అధికారులతో మాట్లాడి పోలీసు అధికారులు కూడా అప్రిషియేట్ చేసిన సంగతినే మర్చిపోకూడదు. ఒక అమ్మాయి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడైతే మిస్సింగ్ అయ్యారో ఆ అమ్మాయిలందరూ కూడా వెనక రప్పించడానికి పవన్ కళ్యాణ్ గారు నడుంగట్టారు. దానికి కారణం ఆడవారన్నా స్త్రీలన్నా ఆయన అందరినీ తల్లి చెల్లితో సమానంగా చూసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి, ఆయన యొక్క నడవడికను చూసి, ఆయన పట్టదానాన్ని చూసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు సిగ్గుపడాలి. కానీ ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి దౌర్జన్యాలు చేస్తే తీవ్రంగా మీరే నచ్చిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ ప్రధానంగా అంటే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రయత్నాలన్నీ అంటే అభివృద్ధి అసలు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అటువంటి బియ్యం ఎక్స్పోర్ట్ కానీ గంజాయి రవాణా కానీ పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి జరగడం అనేది పవన్ కళ్యాణ్ విమర్శించే పరిస్థితి కనబడుతుంది. అంటే జనసేన నుండి ఇప్పటికే ఎటువంటి కట్టడి చేయడం జరుగుతుంది, ఏ విధంగా చూడొచ్చు? ఇది ఏ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయదు. ప్రభుత్వం అన్నది ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది, ఎక్కడైతే క్రమంగా వ్యాపారాలు చేస్తున్నారో, అనుమతి లేని కట్టడాలు ఎక్కడ ఉన్నాయి, అనుమతి చెరువులు ఎక్కడ కబ్జా చేశారు, బలహీనులని వారు కష్టార్జితంతో కొనుక్కున్నటువంటి భూములను కూడా కబ్జా చేసినటువంటి నాయకుల్ని చెమరగీత పాడాలనేటువంటి ఉద్దేశం తప్పించి ఏ ఒక్క వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారికి ద్వేషం ఉండదు. ఆయన మనసు వెన్నలాంటిది. కాకపోతే ఎక్కడైతే పేదల పట్టులు కడుతున్నారో, బడుగు బలహీన వర్గాల్ని నచ్చాటం ఉంచారు. సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలో మొన్న మీరు 1వ తారీఖున చూశారు. మరి గత 3 నెలల నుంచి వృద్ధులను కానీ వికలాంగులను కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఏడిపించినటువంటి గత జగన్ రెడ్డి ప్రభుత్వం నిన్న మీరు 91 రోజుల్లోనే 95% పెన్షన్లు, వితంతు పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళా పెన్షన్లు కావచ్చు, అన్ని రకాల పెన్షన్లు కూడా 95% ఒక్క రోజులోనే సచివాలయ స్టాఫ్తో పెట్టినటువంటి ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్ సార్, ప్రతిపాదించేటువంటి అమ్మాయి బాబు గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరి సార్ చెప్పండి. అంటే జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పిఠాపురం పైన కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇన్ని అవినీతులు జరుగుతున్నా సరే ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అనుకోవచ్చా? లేకపోతే ఇంటి మిస్సింగ్ కేసులు కానీ, ఇటు గంజాయి రవాణా కానీ, మార్గద్రవ్యం కానీ ఏ విధంగా చూడొచ్చు? కళ్యాణ్ గారు ఈ రోజున ఈ పిఠాపురంకి ఎమ్మెల్యే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన.
ఒక ప్రత్యేకంగా కాకినాడ జిల్లానే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఆయనకి సంబంధించిందే, ఆయన సంబంధించిన నియోజకవర్గాల కింద లెక్క చూసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి నడుం కట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ అన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఈ యొక్క వైసీపీ ముఠాలు, ఈ మాఫియాలు ఇవన్నీ కూడా ఈ యొక్క పరిణామాన్ని తట్టుకోలేక ఇంకా వాళ్ళ పాత పందాలోనే వెళ్ళడానికి చూస్తా ఉన్నారు. ఈ రోజున తూర్పు గోదావరి అంటే ధాన్యాగారంగా పేరు పొందిన తూర్పు గోదావరిని మాఫియా అడ్డాగా మార్చిన ఘనత ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి, నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. ఈ రోజున రైట్ కిషోర్ వచ్చారు ఇక్కడ నాయకులు. ఈ రోజు పేద ప్రజలకు రైట్ కిషోర్ మీరు లైన్లోనే ఉండండి. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాల మీద. అండ్ ఆయన వ్యక్తిగతంగా తీసుకోలేదు, ఎందుకు అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఖచ్చితంగా తప్పుని సరిచేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి. మీరు లైన్లోనే ఉండండి. సో రావి సౌజన్య గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. సౌజన్య గారు నమస్కారం. సౌజన్య గారు నమస్తే. అండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిజం వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి కంకణం కట్టుకుని, దాన్ని ఏదో అంటారు కదా, కాలికి బలపం కట్టుకుని చాలా విశ్వ ప్రయత్నం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా విశ్వ ప్రయత్నం చేసిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వాళ్ళిద్దరూ చెప్పబట్టి బుద్రగడ పద్మనాభం, ఇంకా చాలామంది ప్రయత్నం చేశారు. అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో వారాహి యాత్రలో ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అనేక అంశాలని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు, ఆయనే ప్రస్తావించారు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు, ఈ స్థాయిలో ఆయన అక్రమాలని బయట పెట్టలేదు. ఈ అక్రమ బియ్యం సంబంధించి ఆఫ్రికా దేశాలకు తరలించడం అండ్ గంజాయిని ఎగుమతి చేయడం, భూ కబ్జాలు, కాకినాడ పోర్టును అడ్డగా చేసుకుని ఇసుక సప్లై చేయడం, ఇంకా ఈ తరహా అండ్ ముఖ్యంగా ఈ మహిళల అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ముందు రైజ్ చేశారు. అండ్ దీనిలో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాకినాడలో. సో ఇప్పుడు ద్వారంపూడి మీద ఆయన చేస్తున్న ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రీసెంట్గా పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్ళారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడికి సంబంధించిన 3 గొడవలను కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇవాళ ఉదయం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరో సూరిబాబట, ఆయన అక్రమంగా కట్టిన ఒక భవనాన్ని కూడా, ఒక నిర్మాణాన్ని కూడా కూల్చేసిన పరిస్థితి. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తూ ఉన్నారు కక్షపూరితం ఉండదు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కక్షపూరితంగా నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, నా గొడవలను సీజ్ చేస్తూ ఉన్నారు, నా అనుచరుల ఇళ్లను కూలగొట్టిస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి మీ సమాధానం? రవిశంకర్ గారు, లేదా ద్వారంపూడి విషయంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు చెప్పడమే బ్రీఫే చాలా ఉంది. అంటే అతను చేసిన అక్రమాలు అవ్వచ్చు, లేదంటే అతను మాట్లాడిన తీరు అవ్వచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్రమాల మీద ప్రశ్నించినప్పుడు అక్రమాల మీద ప్రశ్నించిన దాని మీద సమాధానం చెప్పకుండా ఎలా అయితే వ్యక్తిగత దాడులు చేశారు, ఆ భౌతిక దాడులు చేశారు, అలాగే వ్యక్తిగత హననం చేశారు. ఇవన్నీ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఒకటే, మీరే అన్నమాట, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నమాట ఒకటే, కక్షపూరిత చర్యలు ఉండవు అని చెప్పాను. ఖచ్చితంగా కక్షపూరిత చర్యలు అయితే ఉండవు, కానీ తప్పు అని సిస్టమ్ లో ఎలా అయితే ఉంటుందో సిస్టమ్ ప్రకారమే వెళ్తున్నారు. ఏది నాదెండ్ల మనోహర్ గారు అవ్వచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా మీరు గమనించండి, ఎక్కడా కూడా కక్షపూరిత చర్యలు కనిపిస్తున్నాయండి. అంటే అక్కడ అన్యాయం జరగకపోయినా మనోహర్ గారు వెళ్ళి అక్కడ నింద వేసినట్టుగా కానీ, లేదంటే ఏదో సినిమాలో చూపిస్తారు కదా మనకి, ఆ గంజాయి ప్యాకెట్లో డ్రగ్స్ ప్యాకెట్లు అప్పటికప్పుడు తీసుకొచ్చి ఎక్కడో దాచిపెట్టినట్టుగా, అలాంటి చర్యలు ఏమైనా కనిపించినాయా? అంటే వీళ్ళు చెప్పే మాటలన్నీ అలాగా అనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు ఒక పెద్ద త్రిమింగళాలుగా ఉండి ఒక మాఫియా డాన్స్ గా తయారయ్యి ఏదో మేము ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యే అన్నట్టుగా ఒక మసిపోసి మారేడుకాయ చేయాలంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరండి. ప్రజలందరూ విసిగిపోయారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి, అంటే ఇంతకు ముందు జరిగిన దానికన్నా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి సమస్యలతో, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తున్నాయి. రీసెంట్ గా మీరు చూసినట్టయితే విజయవాడలో జరిగిన ఒక సందర్భం చూస్తే 48 గంటల్లో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ యువతి యొక్క మిస్సింగ్ కేసు ఛేదించడం జరిగింది పోలీసులు. అంటే ఒక వ్యవస్థ
ఎంత నిజాయితీగా పనిచేస్తే ఇలాంటి సమస్యలన్నిటికీ ఇప్పుడు 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా కూడా చేయవసరంలా నిజంగా వ్యవస్థ కనుక సరిగ్గా పనిచేస్తే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీద ఎంతసేపు అవాకులు చవాకులు పేడడం సరిపోయింది తప్పితే దాని యొక్క ఎందుకు మిస్ అయ్యారు, ఎవరు మిస్ అయ్యారు, ఎంతమంది ఇంటికి వచ్చారు, దీనికి డేటా మాత్రం ఇవ్వడం అనేది వాళ్ళ వల్ల కాలేదు. ఈ రోజు బియ్యంతో పాటు ల్యాండ్ కబ్జాలు, అలాగే మహిళల్ని అక్రమంగా తరలించడాలు, ఇంకా శాండ్ మైనింగ్, ఒకటి కాదు ఇది కాదు అది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు చేసే అక్రమాలన్నిటికీ చేసిన పాపం ఏదో టైంకి పండిద్దండి. ఆ పండే టైము ఈ రోజు వచ్చింది వాళ్ళకి, అంతేగాని ఎక్కడా కూడా కక్షపూరిత చర్యలు అనే మాట వాళ్ళు సమర్థించుకోవడానికి అనే మాట తప్ప దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కనీసం ప్రజలు సిద్ధంగా లేరు. నాయకులుగా మేం కాదండి, నాయకులుగా మేము అంటాం కాదు, ప్రజలే సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రజలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆ కుటుంబాల చేత నానా బాధలు పడి బయటికి చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులు పడతా కూడా రోజులు వెలబూసే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఇప్పుడే కానీ ఈ టైమే కాదండి, ఇంకా భవిష్యత్తులో కూడా అనేక మంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబాల వల్ల బాధపడిన కుటుంబాలు చాలా బయటకు వస్తాయి. అవి మనం అందరం కూడా చూస్తాం. కాబట్టి ఇది చట్టం తన పని తాను చేసుకుపోద్ది. వ్యవస్థల నిర్వీర్యం కాకుండా చూస్తా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో అదే ప్రక్షాళన, వ్యవస్థల ప్రక్షాళన మాత్రం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా కక్షపూరిత చర్యలు అయితే ఉండవు. రైట్. ఆయన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు అసెంబ్లీలో తీసుకున్న తర్వాత, ప్రమాణం చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఆయనలో ఆ అగ్రెషన్ కనిపించలా. ఐ మీన్ మాటల్లో కానీ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికలకు ముందు ఆయన వాడిన భాష తాట తీస్తా, బట్టలోడదీసి ద్వారంపూడి రెడీగా ఉండు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు ఓకే. అంటే మీరు చెప్తున్నట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల చాలామంది ఇబ్బంది పడారని మీరు చెప్తున్నారు కాబట్టి ఆ ఇబ్బంది పడిన వాళ్ళే అప్పుడు క్లాప్స్ కొట్టిన పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఏంటి, ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఎంత ఫోకస్ చేశారు అని చాలామంది అనుకుంటారు. బట్ లెట్ మీ కంప్లీట్. ఆయన మంత్రి కాదు, కానీ ఎంతో మంది మంత్రులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టు చేస్తారట. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే సీఎంగా వ్యవహరించేవారట. మరి జనసేన నాయకులే కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న మాటలు, అంటే నాకు చెప్పిన మాటలు ఆయన జనసేన నాయకులు చాలామంది ఓపెన్గా చెప్తున్నారు. కాబట్టి ఆయన వల్ల ఎంత జరిగింది, ఆయన ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకో పొజిషనా లేకపోతే పెద్ద పొజిషనా అని కాదు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఆ వ్యక్తి వల్ల, నాయకుడి వల్ల ఈ గత 5 ఏళ్లలో ఎంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, ఎంతమంది భౌతిక దాడులకు గురయ్యారు అని చెప్పి కన్సిడర్ చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా డిప్యూటీ సీఎం హోదాలో మనకున్న సమాచారం. అంటే ఈరోజు మార్నింగ్ అక్కడికి వచ్చారు, హల్చల్ చేశారు, పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఏమనుకుంటున్నారంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మేబీ ఇంకా తానే ఎమ్మెల్యే, వాళ్ళే అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారేమో. బట్ పోలీసుల దగ్గర వాళ్ళ పప్పులు ఉడకవు కదా ఇప్పుడు. సో అంటే ఒక ప్రచారం అయితే జరుగుతోంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది అని చెప్పేసి. ఏమన్నా ఆ రకంగా జరిగే అవకాశం ఉందా? అరెస్ట్ ఇప్పటికిప్పుడు ఏదో కళ్యాణ్ గారు చేయడం కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అరెస్ట్ అనగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పంగానే అరెస్ట్ చేసేయాలంటే అది వైసీపీ ప్రభుత్వం కాదండి, ఇది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఏదన్నా సరే సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఏదో అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటే మాత్రం అలానే ఏదైనా చట్టపరంగానే వెళ్తాయి. అంతేగాని కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రాన వెళ్తాయి అనేది అయితే మాత్రం అలా ఉండదు. అలా ఇల్లీగల్ గా అయితే ఉండదు. ఏదైనా సరే లీగల్ గా వాళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాలు అయితే ఉన్నాయో దానికి విత్ ప్రూఫ్ తో సహా ఉన్నప్పుడే వాళ్ళు అరెస్ట్ కి వెళ్తారు. వెళ్తే ఇప్పుడు వెళ్తారని చెప్పి నేను అన్నా, కానీ భవిష్యత్తులో ఉంటుంది. అలానే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎలక్షన్స్ ముందు చాలా అగ్రెసివ్ గా ఉంది ఆయన వాయిస్, కానీ ఎలక్షన్స్ ఆయన పదవి తీసుకున్న తర్వాత అసలు ఎక్కడా కూడా అది కనిపించలేదు అని. అక్కడ ఎలక్షన్స్ ముందు ఎందుకు ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మనస్తత్వం ఏంటంటే ఒక అంశాన్ని కనుక ఆయన హార్ట్ కి టచ్ అయితే ఖచ్చితంగా అది ఆయన వాయిస్ లోకి వచ్చేస్తుంది. ఏదన్నా మీరు ఇందాక అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబాల వల్ల పడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకునే బాధలకి ఆయన ఏం చేయలేని పరిస్థితి, కానీ ఆ బాధ ఆయన మనసులో ఉండిపోతుంది. ఆ బాధ వ్యక్తపరిచే క్రమంలోనే ఆ వాయిస్ ఆ స్థాయిగా వస్తుంది. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ పర్టికులర్ గా ఉన్నది, లేదంటే మిథున్ రెడ్డా లేదా జగన్మోహన్ రెడ్డా అనేది కాదండి. ఇక్కడ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది అదే. అక్కడ చూసిన సిచ్యువేషన్ బట్టి ఆయన మొత్తం హత్తుకొని ఒక మహిళ స్నానం చేసే పరిస్థితుల్లో కూడా ఆ కూల్ చేసే పరిస్థితిని చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయిగా వాయిస్ వచ్చింది. దానికి మళ్ళీ ఆయన వివరణ జరిగింది. కానీ ఆ వాయిస్ ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మనసుకి
దెబ్బ తగిలితేనే, అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే రైట్. ఖచ్చితంగా ఆయన రియాక్షన్ అలాగే ఉంటుంది. కానీ ఈ రోజు ఎందుకు ప్రశాంతంగా ఉందంటే, ఎస్ నేను భరోసాగా ఉన్నా మీకు, ఖచ్చితంగా నేను ఇది మీ సమస్యలన్నీ కూడా నేను తీసుకుంటున్నా, నేను ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తా అనే ధైర్యం నమ్మకం వచ్చింది కాబట్టి ఈ రోజు పనిలో చేసి చూపిద్దాం, మాటలతో కాదు, పని చేసి చూపిద్దాం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పని చేసే నిన్న కూడా అన్నారు, నేను ఎమ్మెల్యేగా నాకు ఇంకా నేను ఫీల్ అవ్వట్లేదు, నేను ఏదైతే మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని చెప్పాను, ఈ పిఠాపురాన్ని మార్చిన తర్వాతే నాకు నేనుగా ఎమ్మెల్యే అని ఫీల్ అవుతాను, అప్పటిదాకా పనే చేస్తాను, ఎక్కడా కూడా ర్యాలీలు కానీ ఏవి కూడా ఉండవు అని చెప్పారు. అంటే ఆయన వర్క్ ని ఎంత దైవంగా భావిస్తారనేది దీంతోనే మనకు అర్థం అవుతా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ డైలాగులు చెప్పడానికి పనికొచ్చారు ఇప్పుడు దాకా. వైసీపీలో ఉన్న చాలా మంది కూడా అసెంబ్లీ గేట్ తాకనేమో, సింహం సింగిల్ గా వస్తుంది, రారా చూసుకుందాం, కొంతమంది భాష, అలాంటి భాషలు వాడిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇళ్లలో కూర్చున్నారు. డైలాగులు చెప్పడం పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా వచ్చు. ఆల్రెడీ చెప్పే డైలాగులన్నీ కూడా ఆయన సినిమాలో ఎప్పుడో చెప్పేశారు. ఆయన్ని కాపీ కొట్టి వీళ్ళు ఆ కాపీ డైలాగులు చెప్పడానికి ఇది వ్యవస్థలో ఉన్నాం మనం. ఈ వ్యవస్థ మొత్తం గుర్తు పెట్టుకుంటుంది, మొత్తం తీసుకుంటుంది. అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పకపోయినా చేసి చూపించారు. వాళ్ళంతా ఏమయ్యారండి, ఈ రోజు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. సౌజన్య గారు థ్యాంక్ యూ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే అవ్వచ్చు, తప్పు చేసిన వ్యక్తి అంతే, అంతేగాని కక్షపూరిత చర్యలు కాదు. రైట్. ఇది కక్షపూరిత చర్యలు కాదు, కక్షపూరితంగా ఉండవు అని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కాబట్టి మరి చూడాలి ద్వారంపూడి విషయంలో ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఒకవేళ ఆయన ఇంకా ఇదే తరహా రచ్చ కంటిన్యూ చేసి ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా, అసాంఘిక శక్తిగా ఉంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు నారా లోకేష్ ఆల్రెడీ ఒక రెడ్ బుక్ రెడీ చేసుకున్నారు. ఆ రెడ్ బుక్లో ఉన్న ఫస్ట్ లిస్ట్లో ఉన్న టాప్ 10 నేమ్స్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరున్నట్టుగా మనకున్న సమాచారం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక అంటే ఆ ఏరియాకి పర్టికులర్గా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక నియంతల, ఒక సీఎంలా, ఆ జిల్లాకి సీఎంలా వ్యవహరించారనే పేరుంది. చాలామంది మంత్రులే ద్వారంపూడి తో పనుల కోసం ఆయన్నే సంప్రదించేవారు అని తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఆర్థిక వనరులన్నీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే ఆయన అక్రమ వ్యాపారాల ద్వారా ఏర్పాటు చేశారనే ఆరోపణలు గతంలోనూ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్న పరిస్థితి. రీసెంట్గా పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెండ్ల మనోహర్ ఒక 3 గొడవలను కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడి 3 గొడవలను కూడా సీజ్ చేసిన పరిస్థితి. సో నిన్న రచ్చ అయింది. అతని ద్వారంపూడి అనుచరుడి ఇల్లు అంటే అక్రమంగా కట్టిన, అనుమతులు లేకుండా కట్టిన ఇంటిని కూల్చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మీదకే ఆయన వచ్చే ప్రయత్నం చేశారు. సో పోలీసులు అయితే అక్కడి నుంచి పంపించారు.